వాక్య ధ్యానంలోను ప్రార్థనలో మీరుండి నడిపించే నాయకుడిగా ఉండి నేను ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో, యేసునాథుని మేలులు దలసి, యేసునాథుని మేలులు దలసి, స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. గాఢంధకారములో కన్నీటి లోయలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కుసించిపోనీయగా కృపలను బలపరచితివి, కృషించిపోనీయగా కృపలను బలపరచితివి. స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. సిలువను మోసుకొని సువార్త చేపట్టి, ఈ సిలువను మోసుకొని సువార్తను ఎమ్మడించి, యేసుని ఎమ్మడింప ఎంత భాగ్యమో నీచితివి, యేసుని ఎమ్మడింప ఎంత భాగ్యమో నీచితివి. స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. యేసునాథుని మేలులు దలసి, యేసునాథుని మేలులు దలసి, స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. పాడద హల్లెలూయా, మరణాందా హల్లెలూయా, పాడద హల్లెలూయా, మరణాందా హల్లెలూయా, పాడద హల్లెలూయా. ఎంత భాగ్యము నీచితివి, స్తోత్రం చెల్లించుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. చీయోన మార్గములో పలు శోధన రాగా, చీయోన మార్గములో పలు శోధన రాగా, యేసుని ఎమ్మడింప ఎంత భాగ్యమో నీచితివి. హల్లెలూయా, హల్లెలూయా. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు, నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నీ కృపలో, నీ దయలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుము యేసు. నినుగాక మరి దేనిని
ప్రేమింపనీయకు. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నా తలపులకు అందరిది నీ సిలువ ప్రేమ. నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకొంటివే. వివరింపతరమా నీ కార్యముల్ ఇహ పరమునకు ఆధారము నీవై ఉండగా నా యేసువా, నా యేసువా. ఓ నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులతో ఆశ నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో. చుక్కాని నీవే, నా దరి నీవే, నా గమ్యము నీ రాజ్యమే, నీ రాజ్యమే. నా యేసువా, నా యేసువా. ఓ నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నీ కృపలో, నీ దయలో, నీ మహిమ సన్నిధిలో నన్ను నిలుపుము యేసు. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. అక్కున నన్ను చేర్చుకుంటివే
భయపడకంటివే, మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేపటి ఎన్ను తట్టి సక్కన ఆలోచన చెప్పి, చేపటి ఎన్ను తట్టి సక్కన ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోచిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోచిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమిలో కాల్చి వేసిన, సకల గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమిలో కాల్చి వేసిన, సకల గుండెను చీల్చి వేసిన, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి
కలిమి తరిగిపోయిన నా యొక్క బలిమి తరిగిపోయిన తన చిత్తము నెరవేర్చుతాడు గమ్యము వరకు అను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు అడుగులు తడబడిన అరసట పైన చేపటి ఎన్ను పట్టి సక్కన ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల దేవుడా, నమ్మకాన్ని స్వామి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఎప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని కనపరిచినామని ఆయన నీకు వందనాలు. తిరిగి నీ వాక్యంలోనికి వెళుచుండగా నాతో మాతో మాట్లాడటకు సమర్థుడివి, సమర్థత కలిగిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి నీ వాసం మాతో ఉంచండి, నీ సంధి మాతో ఉంచని ఆయన నీకు వందనాలు. నీ దాసుతో మాట్లాడుతూ ఉండగా నీ పిల్ల జ్ఞానోదయమును కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా బ్రతుకుటకు, ప్రార్థన చేయటకు అనుకూలమైన మాటలను అనుగ్రహించబట్టకు దేవా కృప చూపు కనికరం చూపని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అటువల్లనే పురుషులారా, జీవము కలిగిన కృపావరములు మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున చేయుడి చాలు. ఇక్కడ ప్రార్థన విషయంలో భార్య గురించి రాశారు. పేతురికి కుటుంబం ఉంది, భార్య ఉంది, కుమార్తె ఉంది, అత్త ఉంది, అని ఉన్నాయి. అందుకని భార్యను సన్మానించండి, మీ ప్రార్థనలకి ఆటంకం రాకుండా జ్ఞానముతో వాళ్ళని సన్మానించమన్నారు. ప్రార్థనలకి ఆటంకము కలిగించే వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు. భర్త రక్షించబడి భార్య రక్షించబడకపోతే భర్త ప్రార్థనకి ఆటంకంగా ఉంటుంది భార్య. ఎందుకంటే అతను ప్రార్థన చేసుకుంటానికి వంగాడు అనుకో, ఏదో ఒక పిలుస్తూనే ఉంటుంది. అలా అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలా, నీకు ప్రార్థన పట్టింది ఎక్కువగా, ఇంట్లో సంగతులు అనుకోవు అని ఒక ఆటంకమని అభ్యంతరాలు చేసుకొచ్చి పెడుతూ ఉంటుంటారు. అందుకని ప్రార్థనలకు ఆటంకం లేకుండా పురుషులు అలా సన్మానించేది కదా, జ్ఞానంతో వాళ్ళని నడిపించండి అని చెబుతూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి ఆటంకంగా ఉండేవారికి ఉండకూడదు. భార్య భర్తకు ఒక తగాదు వచ్చిందనుకో, భర్త ప్రార్థన చేస్తున్నానుకో, ఆ ప్రార్థనకు ఆటంకం పడకూడదు. చేసుకొనిలే అని చేసుకున్న తర్వాత మాట్లాడలేదైనా
ఆహా చేస్తుండే ఏ ప్రార్థన ఇప్పుడు దాకా నామే నడిచి చేసి అని కొనుక్కుంటుంటే ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో ఒకవేళ భార్య భర్తకి ఏదైనా చిన్న గొడవ వచ్చినా ప్రార్థన వంగినప్పుడు ప్రార్థనకి ఆటంకం లేకుండా చేయాలి. ఆటంకం పడితే ప్రార్థన నడవదు. ఎప్పుడైనా చూడండి, మన ప్రార్థనకు వంగినప్పుడు మన పిల్లలు ఇంట్లో గలవ చేస్తూ ఉన్నారనుకో, ప్రార్థన చేయలేము, ప్రార్థన నడవదు అసలు చేయటానికి. అందుకని ఎప్పుడు కూడా ప్రార్థన చేసే మనము దేవుని పిల్లారా మనకు ఆటంకం లేకుండా ఉండాలి. ఆటంకాలన్నీ కూడా తీర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం ఆటంకాలు ఉన్నాయో, ఏ ఆటంకాలు వస్తాయో అవన్నీ ముందే సెర్చ్ చేసుకోవాలి మనం. పిల్లలు ఆటంకంగా వస్తారా, పిల్లలను ముందుగానే అన్నం పెట్టుకొని వాళ్ళు బండేసి నిద్రపోతారు పిల్లల ముందు. రెండవది, భర్త ప్రార్థనకు వంగలేదనుకో, అతను కూడా అన్నం పెట్టి అతను కూడా పడకెత్తి పండుకుంటాడు. అందరూ పండుకున్న తర్వాత ఇప్పుడు ఆటంకాలు ఉండవు, ప్రశాంతంగా సాపేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎంత తోడు చేసుకున్నా నేను పట్టించులు కాదు. మా అమ్మ ఏమేం చేసేది తెలుసా, బరిగొడ్లకి బర్రెలకి రెండుకి బరికి పాలు తీస్తుంది, పాలు కాసి ఆడ ఉట్టి బయట పెట్టుకుంటుంది, ఆరబెట్టుకుంటుంది, మాకు అన్నం పెడుతుంది, మమ్మల్ని వెన పెడుతుంది. మా నాన్న కూడా పండుకుంటాడు. అప్పుడు ఒక్కటే పొద్దుపోయినా సరే సాఫేసుకొని ఒక్కతే ప్రార్థన చేసుకుంటుండే. ఎప్పుడు కూడా మనకు ఆటంకాలు ఉండేటప్పుడు ప్రార్థన చేయకూడదు, ఆటంకాలు లేనప్పుడు ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున అందరూ నిద్రపోతుంటారు కదా, ఆ సమయంలో నువ్వు లేచి ప్రార్థన చేసుకోవచ్చు. 4 గంటలకైనా 5 గంటలకైనా లేచి ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలందరూ లేచిన దాకా ఉంటే ప్రార్థన చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఆడికి పరిగెత్తను, ఈడికి పరిగెత్తను, నిన్ను ఎన్నీడు వాడు ఎన్నరు, ఇట్లా ఆటంకాలు వస్తూ ఉంటుంటాయి. అందుకని ప్రార్థనకి ఆటంకం లేకుండా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థనకి ఆటంకాలు ఉంటే ప్రార్థన చేయలేము, చేయటానికి కుదరదు అసలు. అందుకని పేతురు అంటున్నాడు, మీ భార్యలు ఆటంకపడకుండా, ఆటంకం లేకుండా జ్ఞానంతో ఆమెను సన్మానిస్తూ జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎట్టంటే ప్రార్థన చేసుకున్నాను కుదరదు, ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేసుకుని ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రశాంతమైన మనసు కావాలి. ప్రశాంతంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకి జవాబునిస్తాడు. ఒక మాట కూడా చదువుదామా దయచేసి, బైబిల్కి వెళ్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మూడు 8. దేని విషయంలో మేము నీకు దొంగితమనగా ఏంది చదువు అదేనా? 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి రెండవది, ప్రార్థన చేసే మనము దేవునికి ప్రతిష్టార్పణలు మనం దొంగిలించకూడదు. ప్రార్థన చేసే మనము ప్రార్థన చేయని వాళ్ళైతే వాటిని దొంగిలించడం అంటే దేవునికి నీకుండా ఉంటాం. దొంగిలించే వాళ్ళు ఏమంటారు, ఏమంటారు, దొంగలు అంటారు. మనం దొంగలు ఉండకూడదు. మనం ప్రార్థన చేసి పరిశుద్ధులము. దొంగల ప్రార్థన దేవుడు ఆలకించడు, దొంగల ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడు, దొంగల ప్రార్థనకి జవాబు కలుగు చేయడు. దొంగల ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా
దేవునికి ఇచ్చే ప్రతిష్టాత్మక కానుకలను ఆయనకు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకుండా ఆయన పెట్టుకున్నామనుకో, అవి దేవునికి మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తే, అయ్యా మమ్మల్ని దేవుని సేవకుడి చేతికి ఇవ్వకుండా మమ్మల్ని బీరువులు పెట్టి బంధించేసింది నాయనా, నువ్వన్న ఇచ్చేటట్టు మనస్సును కలుగు చేయి వాళ్ళకి అని ప్రార్థన చేస్తూ ఉంటాయంట. జాగ్రత్తగా వినండి. అందుకని ప్రార్థనకి చేసే మనము, ఆటగా లేకుండా చేసే మనము దొంగిలిచ్చేవి కాకుండా, దొంగలము కాకుండా ఉండాలి. దొంగల ప్రార్థన దేవుడు ఆలకించడు, దొంగిలించే వారి ప్రార్థన ఆలకించడు. చేసి 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 ఎన్నో ఇబ్బందులు మనం పడాల్సి ఉంది తప్పితే నీ ప్రార్థనకి జవాబు కలిగే అవకాశం లేదు. మన ప్రార్థన దేవుడు చెవుని పెట్టాడు. మన ప్రార్థన చెవుని పెట్టేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు. మన ప్రార్థన చెవి ఆలకించేవాడు. దేవుని బిడ్డ 5వ అధ్యాయంలో రాయబడిన మాట చదువుదాం. మాటను దావీదు కీర్తన 5వ అధ్యాయం. బాగా చదువమ్మా. యెహోవా నా మాటలను చెవుని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మతో ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను యెహోవా, నీకు వినబడును చాలు. నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నా కంఠస్వరం నీకు వినబడుతుంది. వినబడాలంటే ఏం చేయాలా? మనం దొంగలుగా ఉండకూడదు, దొంగిలించేవారు కాదు. యేసు ఒకసారి కపెర్నహూముకు వెళ్తూ ఉంటే అక్కడ సుంకపు గుత్తాదారులు వచ్చి ఆయన అడ్డగించారు. మాకు సుంకము చెల్లించి నువ్వు వెళ్ళాలన్నాడు. యేసయ్యకి డబ్బులు లేవు. అప్పుడు శిష్యులు చెప్పాడు, మీరు వెళ్ళి సముద్రంలో గాలం వేయండి, ఒక చేప పడుద్ది, ఆ చేప నోట్లో ఒక చెక్కీలు ఉంటుంది, అది తీసుకురండి అని చెప్పాడు. వెళ్ళి సముద్రంలో గాలం వేశారు. గాలం వేస్తే ఒక పెద్ద చేప పడింది. ఆ చేపను బయటకు తీస్తే, నోరు తెరిస్తే తన నోట్లో సెకీలు ఉంది ఒకటి. అది తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు అన్నాడు, సుంకం గుత్తదారులకు సుంకం చెల్లించండి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి. యేసుప్రభు ఎప్పుడు కూడా స్వస్థపత్ర రోగస్తులు, బాగలేకుండా వచ్చిన వారిని ఆయన ప్రార్థన చేసినప్పుడు కానుక సమర్పించమని చెబుతూ ఉంటాడు ఆయన. యేసుప్రభు యాజకులకండి, దేవుని సేవకులకి. మనకు ఆ క్రమం తెలియదు. ఏంది ఆయనకి ఇచ్చారంటావు? ఈకుండా ఒట్టి ప్రార్థన చేస్తే మన ప్రార్థన, మన కంఠస్వరం వారికి వినపడదు. మన ప్రార్థనకు చెవు ఎక్కడు, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వడు. అది మనం గమనించాలి. అలా కాకుండా దాని చాలామంది దొంగలుగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఎందుకు ఆ ప్రార్థన? మనం దొంగలం కాదు, యథార్థవంతులము, పరిశుద్ధులము, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన మనము ఒక ప్రత్యేకించబడిన మనం దొంగలుగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నీకు రూపాయి ఉన్న రూపాయలు 10 పైసలు నా దేవునికి నేను ఇవ్వాలి. ఇది నా కొరకు మొరపెడుతుంది. ఇది మొరపెడితే నా జీవితంలో ఇలాంటి రూపాయి బిళ్ళలు నాకు దొరకవేమో, ఇలాంటి 10 రూపాయలు నాకు దొరకవేమో, దేవుడు నాకు ఇవ్వడేమో అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడికి కలిగి ఉండాలి. నిజముగా వజ్రాలుగా ప్రార్థన చేసేవారు దేవుని సొమ్మును దొంగిలించరు. ఈ డూప్లికేట్ ప్రార్థన చేస్తూ దొంగల ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు,
వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. వాళ్ళ కంఠస్వరము ఎంత అరిచినా, ఎంత కేకలేసినా అది వాళ్ళకి వినపడదు. ఇప్పుడు ఒక స్త్రీని ఎలాంటి ప్రార్థన కావాలో తెలుసా? ఒక స్త్రీని ఒకడు బలాత్కారం చేస్తూ ఉన్నాడు అనుకో, అరవకుండా మెదలకుండా ఉందనుకో, దానికి శిక్ష లేదు. అరిసి కేకలేసింది అనుకో, అప్పుడు ఆమెకు శిక్ష తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. మనం కూడా ప్రార్థన ఎట్టుండాలి? అరవాలి, కేకలెయ్యాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. అదే ప్రార్థన దేవునికి కావాల్సింది. ఒకవేళ దొంగలు ప్రార్థన చేయమన్నా పెద్దగా చేయలేరు. వాళ్ళు చిన్నగా ముక్కలు చేస్తుంటారు. జాగ్రత్తగా వినండి. క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు నమ్ముకున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, వాడు అక్కడ పోయండి, ఆ ప్లేట్లు మగల కొడుతున్నాం. కాబట్టి దేవుని పిల్లారా, ఈ విషయాలు మీరు గమనించాలి. ప్రార్థన వీరులుగా ఉండాలి. దేవునికి పెట్టుబడి పెట్టి వారికి ఉండాలి. నువ్వు ఎంత పెట్టుబడి పడుతుందో నీకు తెలియదు. దేవునికి మనం పెట్టుబడి పెట్టేవారిగా మనం ముందుకు కొనసాగించాలి. ఈ పని చాలామందికి తెలియదు. ఎందుకు ప్రార్థన? ఒట్టి ప్రార్థనలు. దేవునికి అంగీకారమైన ప్రార్థన చేయాలి. మన కంఠస్వరం వినబడే ప్రార్థన చేయాలి. మన కంఠస్వరం జాగ్రత్తగా రండి. ఇంకో మాటకు చదువుదామా? దయచేసి రండి. జకర్యా గ్రంథం 7:11. ఎలాంటి వాళ్ళని చూద్దాం. ప్రార్థన చేసి మనం ఎలా ఉండాలను? ఆలకింపనోళ్ళక, మూర్ఖులై వినకుండా. అదే చాలు. వీళ్ళు మూర్ఖులు, చెప్పిన వాక్యాన్ని వినరు, ప్రార్థన వినరు, ప్రార్థన చేయరు, ఏది చేయరు. వీళ్ళు మూర్ఖులు. అందుకే మూర్ఖమైన ఒక్క జన మధ్య మీరు నిందారైతులు ఉండమంటాడు. మూర్ఖమైన ఒక్క జన మధ్యలో మనము నిందారైతులు ఉండాలి. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ఏదో 4 మాట చేసుకుని సరిపోద్దు అనుకుంటున్నారు. ప్రార్థన కొన్ని విలువ, ప్రార్థన కొన్ని యొక్క గొప్పతనము చాలామందికి తెలియదు. ప్రార్థన నుండి స్వస్థతలు, ప్రార్థన నుండి అద్భుతములు, ప్రార్థన నుండి ఆశ్చర్యమైన కార్యములు జరగవు. తెలియదు వాళ్ళకి. వాళ్ళు మూర్ఖులు. యేసుప్రభువు వాడు తెలుసు. మళ్ళీ ఎందుకు తెలిసే సుఖం? తెలిసే సుఖం అండి. ఏమైనా ప్రయోజకరమా? జాగ్రత్తగా వినండి. క్రైస్తవ బిడ్డమైన మనము, దేవుని నమ్ముకున్న మనము చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థన విషయములలో మూర్ఖులుగా ఉండకూడదు. ఏమి చేయకపోతే ఏం పోతుంది అనే తట్లు ఉండకూడదు. ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకించడు. నేను దేవుని వాక్యం వినాలి. దేవుని సేవకుడు చెప్పినట్టుగా నేను చెయ్యాలి. చెప్పినట్టుగా చేయకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, చెప్పినట్టుగా వినకపోతే దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడేమో అనే సంగతులను మనం ఎరిగి ఉండాలి. అందుకని మూర్ఖమైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందమంటాడు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొంది ఉండాలి. అందుకే భార్యలను భర్తలు ఎలా లొంగ తీసుకోవాలో భర్తలు కూడా భార్యను అలాగ లొంగ తీసుకొని దేవుని సందులో బహుగా ప్రార్థించేవారుగా చేయాలి. నేను సన్మానించేదానికి చేయాలి. నేను గౌరవించేదానికి చేయాలి. ఈనాడు చాలామంది ప్రార్థన చేస్తున్నా కానీ ఏమన్నా ప్రయోజనకరం ఉందా? ఏమన్నా వింటున్నారా? దేవుడు ప్రార్థన చేస్తున్నామండి మేము. ఏంది ఈ ప్రార్థన? దేనికి ప్రార్థన? దొంగవై ప్రార్థన చేస్తావా? దోచుకుని దానివై ప్రార్థన చేస్తావా? మూర్ఖుడు వై ప్రార్థన చేస్తావా? మూర్ఖురాలు వై ప్రార్థన చేస్తావా? దేనికి చేస్తా? ఆ సంగతి తెలియదు చాలామందికి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే చాలా గొప్పది. ప్రార్థనే మన అవసరములు తీరుస్తుంది. ప్రార్థనే మన అక్కలు తీరుస్తుంది.
ప్రార్థనే మన పని బాటల్లో తోడుగా ఉంటుంది. ప్రార్థనే నేను కాపుదల్లో ఉంటుంది. ప్రార్థనే నీకు తోడై ఉంటుంది. ప్రార్థనే అన్ని విషయాలు నీకు సహాయపడుతూ ఉంది. యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని జయించాడంటే ఎలా జయించాడు? మాటలతో జయించలేదు. యేసు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఎప్పుడొక సమయంలో మాట్లాడేవాడు. కానీ ప్రార్థన మాత్రము రాత్రి అంతా గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. నిద్రపోకుండా ప్రార్థించేవాడు, నిద్ర లేకుండా ప్రార్థన చేసేవాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన ఏదో కద్దోడు కూర్చుంటాం, 4 మాటలు చేసుకుంటాం అంతే. అంతేకాని ప్రార్థనలు ఉండే సంగతులు, ప్రార్థనలు జరిగే అద్భుతాలు, ప్రార్థనలు ఉండే ఆశ్చర్యమైన కార్యములు ఇంతవరకు చాలామందికి తెలియటం లేదు. ప్రార్థన మన జీవితంలో భాగమైనది. ప్రార్థన అంటే దేవుడిని అడుగుతా, దేవుని స్తుతించుట, దేవుని కనపరచుట, దేవుని ఆరాధించుట, మన స్థితి చెప్పుకోవటం అంతే. ముందు ఏం చెప్పుకోవాలా? మన స్థితి. ప్రార్థన అంటే మన స్థితి చెప్పుకోవటం. మురుకులుగా ఉండకూడదు. ఏముందలే, చేయకపోతే ఏం పోతుందలే, ఏసే మనకు తెలుసు కదా అనుకుంటున్నారు చాలామంది. అందుకని మనం ఎప్పుడు దొంగలుగా ఉండకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. పరిశుద్ధులు దేవుని ఆరాధిస్తారు. ప్రార్థన పరులు ఎప్పుడు కూడా. భక్సింగ్ గారు ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన చేసే కాడంట నాఫరాలు అంటే గుంటలు పడిపోయినాయి అంట. నాఫరాలు అన్ని గంటల ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థన ఇప్పుడు కూడా గాలిలో ఉండి ఆయన పేరు పెట్టుకున్న సంఘాలు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఎట్టటోళ్ళు తెలుసా? వాక్యం సరిగ్గా చెప్పరు. మళ్ళీ ఇంత పొడుగు లీస్ట్ చెబుతారు. ఆ లీస్ట్ అంటే ఏమేమో రెఫరెన్స్ చెబుతారు. అది ఒకటి అర్థం కాదు. కాకపోయినా సహవాసంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు కథల వారుగా, స్థిరమైన వారుగా ఉంటారు. వారికి వచ్చి ప్రతి దాంట్లో దేవునికి ఇస్తారు. యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు పాటలు పాడడానికి కూడా లేదు. సంఘంలో పాట పాడడానికి కూడా లేదు. మౌనంగా ఉండాల్సిందే. వాళ్ళకి ఏ అధికారం లేదు. నీకు పాటలు పాడడానికి అధికారం ఉంది, ప్రార్థించడానికి అధికారం ఉంది. అన్ని అధికారాలు సంఘంలో దేవుడు నీకు ఇచ్చాడు. ఇస్తే నీవు దొంగవై ఉండగాకు. యథార్థమైన ప్రార్థన చేసేదానికి ఉండాలి. నీకు ఆటంకాలు లేకుండా చేసుకో. నీ అవసరం తీర్చుకున్నట్టు ఉండు. అన్నిటిలో ముందు కొనసాగు. దేవుడిని నడిపించగలిగే శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకో మాట కూడా చదువుదామా? దయచేసి రండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే వారు ప్రార్థన హేయము. చాలు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినకుండా ప్రార్థన చేయకూడదు. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినాలి. చాలామంది దేవుని వాక్యం వినరు. మూర్ఖులుగా ఉంటారు, దొంగలుగా ఉంటారు, దోచుకునే వారికి ఉంటారు. వారి ప్రార్థన చెవి ఒకడు దేవుడు. మలాఖీ గ్రంథంలో అంటాడు, నీతిమంతులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యేసయ్య చెవియొగ్గి ఆలకిస్తాడంట. చెవికి ఆలకిస్తాడంట. మన దేవుడు ఆలకించే దేవుడు. అందుకని ధర్మశాస్త్రం చెబుతుంటే వినకుండా, చెవిని పెట్టకుండా తొలగించుకునేవాడు ప్రార్థన దేవుడు ఏంటో హేయమతి. ఎంతకాలం చేసినా సరే ఖచ్చితంగా దేవుని వాక్యము దైవసేవకుడు ఏమి చెబుతున్నాడు విని దాని ప్రకారముగా నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకున్న ప్రతి అవసరమును తీరుస్తాడు, చక్క చేస్తాడంతే. వంకరగా ఉన్నదాన్ని మనం చక్క చేయలేము. దేవుడు చేస్తాడు. వంకర దాన్ని చక్క చేసి దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు. సమస్యమును సాధ్యపరిచేవాడు.
అందుకని జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేసి మనము ఒకటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలి, 2 దొంగలుగా ఉండకూడదు, 3 ధర్మశాస్త్రం వినాలి. విని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించి దేవుడు ఆయన దేవుని బిడ్డలారా. అందుకని ఆటంకాలు ఉండకూడదు, ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. ఈరోజు శనివారం చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. నేను ఈరోజు ప్రశాంతంగా అనుకున్నాం అనుకో, ఇంట్లో పెందరకాళ్ళు వేసి పనులన్నీ చేసుకోవాలి. చేసుకొని నీకెనక పీకుడు లేకుండా ఇటుకు వచ్చిన కావచ్చు మా ఆయన వస్తారేమని, ఆయనకి అన్నం పెట్టాలని, మా పిల్లలు వస్తారేమని వాళ్ళకి భోజనం పెట్టాలని, ఈ పీకులు ఉండకూడదు. ఇవన్నీ ప్రశాంతంగా అన్నీ సరి చేసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి కనీసం ఒక 10 నిమిషాలన్నా ప్రశాంతమైన మనసుతో దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైంది. అలా ప్రార్థన కాకుండా దేవుని వాక్యం వినకుండా ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా మా వాడిని దీవించు, మా అబ్బాయిని దీవించు, మా పిల్లోడిని దీవించు, మా కుటుంబ అక్కలు తీర్చు, ఇయ్యే. అలా కాదు. దేవా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ ఆటంకం లేకుండా నేను ప్రార్థన చేసుకున్న దానిగా ఉండాలి. దేవా నీకు వందనాలు, నేను ఈ వాక్యం వినకుండా ప్రార్థన చేసుకుంటున్నామో నన్ను క్షమించిన అయినా నేను ఈ వాక్యం విని ఈ వాక్యసారంగా ప్రార్థన చేసుకుంటాను. ప్రభా నీకు వందనాలు. నేను మూర్ఖతనంగా ఉండి లెక్కలేనితనంగా నీకు సన్నిధిలో నేను జీవిస్తున్నామో నన్ను క్షమించిన ఆయన. నేను దొంగనే ఉన్నానేమో, నేను దొంగని కాకూడదు ప్రభా. నేను యథార్థవంతుడు కాదు, పరిశుద్ధుడిగా ఉండి నీ సందులో నేను ప్రార్థన చేసుకున్న కృప నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ మాటలు పెట్టి చేసుకుంటే దేవుడు కంపల్సరిగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలా కాకుండా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు నేను నిన్నే ప్రార్థన చేస్తున్నాను. ఎవరినంట అంటే లోకంలో అందరిని గురించి చేస్తారేమో, కానీ ఈయన మాత్రం దావీదు మాత్రం ఎవరిని? నిన్నే ప్రార్థన చేస్తా, నా కంఠస్వరము నీకు వినపడాలి ప్రభా. చాలామంది మొక్కలు చేస్తుంటారు. చేయకూడదు మొక్కల్లో, ఎవరికి వినపడద్దు నీ కంఠస్వరము. మన కంఠస్వరాలన్నీ ఆయనకు ఉండాలి. రేపంట పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు ఒక గది ఉంటుందంట, ఒక గది కట్టిస్తుండ పరలోకం నీకు. ఆ గదిలోకి పోయినప్పుడు నువ్వు పాడిన పాటలన్నీ మోగుతుంటాయి అంటాడు, సంగీత నాదాల వినబడుతుంటాయి అంట. నీతిమంతుని గుడారంలో రక్షణ కూర్చిన సంగీత గీతములు మ్రోగునని అలాగ మ్రోగుతూ ఉంటాయంట. మరి ఈడ పాడకుండా, ఈడ ప్రార్థన చేయకుండా పెదవులు మూసుకొని మౌనంగా ఏదో పోయినట్టుగా ఉంటే దేవుని దగ్గరికి చేరవ. దేవుని పెట్టారా, మన ప్రభుని నమ్ముకున్నాం. దేవుని పిల్లం జాగ్రత్తగా ఉందాం, ముందుకు నడుద్దాం. మురుకులుగా ఉండవద్దు, ఆటంకాలు పరచకూడదు, అంతేకాదు దొంగలుగా ఉండకూడదు. మనం యథార్థవంతులుగా ఉండి దేవుని వాక్యం వింటూ దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించును గాక. ఆమెన్. అట్లా అన్నప్పుడు ఏం చెప్పాలి తెలుసా? దేవుడు మన ప్రార్థన ఆలకించును గాక అన్నప్పుడు ఆమెన్ అని అందరు గట్టిగా అనాలి. ఏమనాలా? ఆమెన్ అనాలి. అది నేర్చుకోవాలి ముందు దేవుని పెట్టారా. అందుని బట్టి ఈ రాత్రి మనం అందరూ కూడా ప్రభా నేను దొంగన కాదు నాయన, నేను యథార్థవంతురాలు, నాకు వచ్చిన 10 పైసలు నేను నీకు ఇస్తూ వచ్చాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు ఆటంకాలు లేకుండా నేను చేసుకుంటున్నాను, నేను ముక్కుతాన్ని కాదు, మూర్ఖాలను కాదు ప్రభా, నేను నీ బిడ్డను ప్రభా, నా ప్రార్థన అంగీకరించండి, నీ దాసులు చెప్పిన వాక్యాన్ని నేను జాగ్రత్తగా వింటున్నాను ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన జవాబు దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మొదటి వారంలో తండ్రి నాయన శనివారంలో ప్రభా 1వ తారీఖులో మమ్మల్ని ఫిబ్రవరి నెలకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ మాటలు మేము విన్నాము తండ్రి. ఈ శనివారంలో ప్రభా మొదటి నెలలో మొదటి వారంలో తండ్రి ఈ 2వ నెల మనం ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అవును, మీకు యథార్థం కలిగి దొంగలం కాకుండా నా తండ్రి యథార్థం ప్రార్థనను వాళ్ళకి ఇస్తావు నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అవును నాయన, ప్రార్థనకు మించింది ఏదీ లేదన్నావు తండ్రి నాయన. ప్రార్థనకు మించి నీ వాక్య ధర్మశాస్త్ర ప్రకారం అనుసరిస్తా ప్రార్థన చేసేవాడు తండ్రి నాయన. అట్టి ప్రార్థన ఆలకిస్తావు తండ్రి. ధర్మశాస్త్ర